రంగారెడ్డి జిల్లా ఐడీపీ బొల్లారం విలేజ్లో దాదాపు 2000 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు. కాలనీలో మంచినీరు, డ్రైనేజ్, రోడ్లు ఏవీ లేవు. ఫ్యాక్టరీల వ్యర్థాల నుంచి వచ్చే కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు స్థానికులు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మంజీరా వాటర్ 15 రోజులకు ఒకసారి కూడా రావని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులకు ఒకసారి మంజీరా వాటర్ వస్తాయి. అవి కూడా ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. ఇక మామూలు వాటర్ అంటావా, అవన్నీ కెమికల్ వాటర్. అవి కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా యూజ్ చేసుకోలేనటువంటి వాటర్. పంచాయతీ సప్లై చేసే కలుషిత నీరు వాడి చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు స్థానికులు. పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని అన్నారు. మాకు కావాల్సిన మంచినీళ్ళు రావాలంతే. నువ్వు తాగే నీళ్ళు అయినా సరే మంచినీళ్ళు వస్తే చాలు. మాకు ఎండాకాలం అయితే మేము చెప్పలేము, 20 రోజులకు రావచ్చు, నెల రోజులకు రావచ్చు. ఈ చలికాలం కాబట్టి వారం రోజులు 10 రోజులకు వస్తున్నాయి. వచ్చిన నీళ్ళు మంచి నీళ్ళు కాదు, అసలు అన్ని మోరి నీళ్ళే. మోరి నీళ్ళు ఆ నీళ్ళు కలిసిపోయి వస్తున్నాయి. 70-20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతున్నాం. అవే నెలకి ఎన్ని రోజులు తాగలం, కొనుక్కొని ఉండాలి పైసలు. రెంట్లే కడతామా, నీళ్ళే తాగుతామా, హాస్పిటల్కి పెడతామా. మరోవైపు బొల్లారం నడిబొడ్డున కెమికల్ ఫ్యాక్టరీకి అనుమతులు మంజూరు చేసి అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇండస్ట్రీలు అప్పుడు ఊరికి దూరంగా ఉండేవి. ఈ మధ్య ఏమైందంటే పర్మిషన్లు, దేనికి పర్మిషన్లు తీసుకుంటున్నారో దేనికి పర్మిషన్లు తీసుకోకుండా నడిపిస్తారో తెలియదు, కానీ ఇళ్ళ మధ్య కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని బయటకు వదిలేయడం, దానివల్ల ఏమైందంటే చర్మ వ్యాధులు కానీ ఇలాంటివి అనేవి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. మా పాలకులు ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు వీటి మీద తీసుకోలేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీటితో కెమికల్ కలవటంతో రోడ్లపై నడవాలంటే జనం భయపడిపోతున్నారు. పక్కనే ఉన్న చెరువులన్నీ కెమికల్తో నిండిపోయి కాలుష్యకాసారంగా మారటంతో మొక్కలు, జంతువులు చనిపోతున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒక దగ్గర రోడ్లు చక్కకుండా, ఒక దగ్గర బురదలు, ఇప్పుడు ఎన్నో వందల కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. అందరూ నిరంతరం డ్యూటీలకు వెళ్ళాలి, సాయంత్రం డ్యూటీ చేసుకొని వస్తేనే వాళ్ళ జీవనం సాగుతుంది. అట్లాంటిది వాళ్ళు ఇటువంటి ఏరియాలో జీవనం సాగిస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలని అరికట్టి బొల్లారం విలేజ్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా కాలనీ వాసులు చెప్పిన ప్రాబ్లంలు అన్నీ శాశ్వతం. అది ఎప్పటికి ఉండే ప్రాబ్లంలే మాకు. నేను బై బర్త్ నేను పుట్టినప్పటి నుంచి నేను గాలి పీలుస్తున్నా, వాసన పీలుస్తున్నా, అన్నీ పీలుస్తున్నా. ఆ రోగాలు వస్తున్నాయి, రోగాలు పోతున్నాయి. ఇంకా దాన్ని ఏం చేస్తారేమో మరి, కానీ మొత్తం మీ మీడియా దృష్టికి తీసుకెళ్తున్నా, ప్లస్ మళ్ళీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా. మా గ్రామ పంచాయతీ, మా బాలరెడ్డి సాబ్ కోలన్ బాలరెడ్డి గారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ కొంచెం మా కాలనీ మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను.